మాట యుద్ధంగా, ప్రతి టాస్క్ రణరంగంగా, ప్రతి అడుగు గెలుపు కోసం జరుగుతున్న ఈ అగ్ని పరీక్షలో నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఎలాంటి అగ్ని పరీక్ష ఎదురవుతుంది అనే క్యూరియాసిటీ ఆడే వాళ్ళలో ఎంతుందో చూసే మీకు కూడా అంతే ఉందని మాకు తెలుసు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. ఒక ప్లేయర్ నిర్ణయం ఆటను మార్చొచ్చు, ఒక జ్యూరీ నిర్ణయం ఆట గాడ్నే మార్చొచ్చు. ఈ అగ్ని పరీక్షలో ఏదైనా జరగచ్చు. అయన్నొద్దు, పాయింట్కి రా. వెళ్ళిపోదామా థీమ్ లోకి? థీమ్ కి వెళ్లే కంటే ముందు ఆ నలుగురు గురించి మనం మాట్లాడుకుందామా? తీసేద్దామా తాట? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డైరెక్ట్ గా దూకేస్తున్నాము. కొంతమంది గురించి మాత్రం ఎటువంటి క్లారిటీ నాకు, జ్యూరీకి, చూస్తున్న ఆడియన్స్ కి రావట్లేదు. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. ఆడిషన్స్ లో వాళ్ళ స్పార్క్ చూసి మనం ఏదైతే వాళ్ళని తీసుకున్నామో ఆ స్పార్క్ మనకి చాలా కనిపించట్లేదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన పర్సనాలిటీ ఉంది అని కూడా చూపించట్లేదు. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. బాగుపడవురా, ఈ జన్మకి బాగుపడవు. ఇక్కడున్న మిగతా వాళ్ళలోంచి ఒకళ్ళని పట్టి వాళ్ళకంటే మీరు ఎందుకు బెటర్ అని ఇప్పటికైనా గట్టిగా వై ఆర్ యు బెటర్ దెన్. ఇక్కడ గెలిసేవని రిలాక్స్ అవ్వకూడదు, ఇక్కడ ఓడిపోయామని ఆపకూడదు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, కీప్ గోయింగ్. నేను దీపక్ కంటే బెటర్. అంతకు మించి ఏదైనా సమస్య వస్తే ఉండనే ఉన్నాడుగా మన సహాయం. ఎందుకంటే ఆ ప్యాన్ టాస్క్ లా ముగ్గురు ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు తీసుకున్నారు. బట్ దీపక్ నువ్వు చేసినా గానీ వచ్చేసి ఒక ఎమోషనల్ స్పీచ్. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. ట్రైయింగ్ టు కన్విన్స్ ఎవ్రీబడి అండ్ కొంతమంది కన్విన్స్ అయిపోయారు కూడా. అండ్ ఐ వాయిస్డ్ మై ఒపీనియన్ అండ్ టోల్డ్ దట్ ఇట్ వాస్ ఫేక్. చెప్పు, నీకు మారుతి స్విఫ్ట్ కావాలా, హోండా వెర్నా కావాలా? ఫ్రీగా వస్తే రెండు కావాలి సార్. నేను ఇంకా అక్కడనే ఉండే. ఐ థింక్ మా టీం ఎల్లో టీం ఉండే. ఎల్లో టీమ్ లో లాస్ట్ వరకు నేనే టఫ్ ఇచ్చిన, నేనే కాంపిటీషన్ ఇచ్చిన ఇట్ సైడ్ వాళ్ళు. సంబంధం లేకుండా గ్రూప్ వచ్చి ఆమె మీద అటాక్ చేసి ఏం కొట్టినారు సార్? పెచ్చ ఒట్టుడు కొట్టిరు సార్. 3 times బాల్ తీసుకున్నా, అది జస్ట్ ఏదో తీసుకున్నా నాది అని చెప్పడానికి కాదు. అక్కడ ఎంతసేపు ఉన్నాను చూసా, ఎంత మంది నా మీద పడ్డారు చూసా. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి. నువ్వు చెప్తుంది ఎలా ఉందంటే నేను ఏదో ఎమోషనల్ డ్రామా చేసా, మళ్ళీ అక్కడ ఏదో యాక్ట్ చేస్తానని చెప్తున్నావు బ్రో. ఏం చెప్తాం అంకల్? చరణ్ నువ్వు మాట్లాడేది విని ఆడియన్స్ నీకు వచ్చేస్తారు అనుకుంటున్నావా? ద వే యు ఆర్ కండక్టింగ్ రైట్ నౌ. భగవంతుడా, అదే ప్రశ్న. ఇదేనా నీ ఐడెంటిటీ నువ్వు వాళ్ళకి చూపించుకోవాలనుకుంటుంది? యు స్టిల్ ఫీల్ దట్ యు ఆర్ అ బెటర్ కంటెస్టెంట్ దెన్ దీపక్. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెంధిల్ అని పిలవండి సార్. అనే ఒక టీ కుడింగే. భాగిదా. రోహిత్. యాక్చువల్ గా తను మాట్లాడే ఛాన్స్ వచ్చినా కూడా తను మాట్లాడలేకపోతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రోహిత్ కన్నా భాగి ఎందుకు బెటర్? నేను తనకంటే ఎందుకు బెటర్ 100% నాకు తెలిసింది, క్లారిటీగా నేను మాట్లాడగలను. ఇప్పుడు అలాగే ఉంటదా? నేను కూడా ఫిజికల్ గా తనతో పాటు ఆడగలను నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఆఫ్ కోర్స్ ఆట ఆడడం కాదు కదా, ఆ ఆట ఆడిన దానికి పాయింట్లు కూడా కరెక్ట్ గా నేనెవరో తెలుసా నీకు? నా రికార్డ్స్ తెలుసా? ఫస్ట్లీ ఆ పాయింట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నాకు తెలిసినంత వరకు అయితే నీకు జడ్జెస్ నుంచి ఎక్కడ అప్రిసియేషన్ రాలేదు. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇక్కడ ఉండవు కదా, ఎక్కడ నువ్వు ఆలోచిస్తావు కదా, సో నీకు కనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టు ఎస్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను పాయింట్ కి రా, ఈ టాస్క్ కి రా. ఈ టాస్క్ ఏంటి? ఈ టాస్క్ కి రమ్మంటున్నా కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? ఓకే డన్. టాస్క్ వచ్చేసి యాక్చువల్లీ నేను పుట్టింది 19 వద్దు. లీడర్ నేనే, ఆయన డిజర్వింగ్. పవర్ కట్ నేనే గెలుచుకున్నా, డిజర్వింగ్. నీకన్నా బెటర్ నేను. నువ్వేం చేసినావు నువ్వు చెప్పు, నేను చెప్తా. సూపర్ రాసే సార్ ఎగ్జామ్. రాంగ్
రాంగ్ అంటున్నావు అంతేనా? 100% రాంగ్. అసలు నేనేమన్నా, నేను ఎంత గిల్లిచ్చుకున్నా గీరిచ్చుకున్నది ఏం చూడు, ఎంతసేపు నెగిటివ్, నువ్వు నెగిటివే. లెట్ దెం నో అంకుల్, లెట్ దెం నో. 4 రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో చెప్పనే ఉండాలి అంకుల్. వాట్? థ్యాంక్ యూ ప్రియాంక. అమన్ థ్యాంక్ యూ. అమన్ థ్యాంక్ యూ. Please అక్క, ఇక్కడికి. అమన్ థ్యాంక్ యూ. ప్రియాంక థ్యాంక్ యూ. ఇవి అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. నవ్వెందుకు వస్తున్నారా మీకు? అరే విల్ యు సెండ్ దెం అవుట్ ఆర్ షుడ్ ఐ గో అవుట్? ఎప్పుడు దీన్ని సీరియస్ గా పెట్టలే. మనం నలుగురిని హైలైట్ చేసుకుందాం అనుకున్నాం, టైం వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యూరీ, నాకు ఈ ప్రక్రియ నచ్చలే. మీ నలుగురికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాం ఆడియన్స్ తో కనెక్ట్ అవటానికి. నన్ ఆఫ్ యూ యూజ్. ఐఎమ్ సారీ చరణ్, ఐ డోంట్ సీ ద ఫైర్ ఎనీమోర్. 3 గ్రీన్స్ నీకు నిజంగా వచ్చాయా? ఐ డోంట్ సీ ఇట్. నాకు అమ్మాయి దొరికినా దొరకపోయినా పర్లేదు, వీడికి మాత్రం ఆ అమ్మాయిలో ఆనే అక్షరం కూడా దొరకకూడదు స్వామి. హేమంత్, సింపతి వస్తుంది, జాల్ వస్తుంది నీ మీద, కానీ నాకు ఆట రావట్లేదు బయటికి. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి? అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది. కాదు, ప్రియాంక వచ్చింది మీ టీమ్ లో జాయిన్ అవటానికి, తను ఎందుకు తీసేశారు? మా టీమ్ లో జాయిన్ అవుతాను కూడా తన అనలేదు. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. కన్విన్స్ చేసి ఈ నెంబర్ తీసుకుంది దీపక్. సో అలా మా టీం ఫామ్ అయింది. ప్రియాంకను వద్దనుకున్నారు ఫస్ట్ నుంచి. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. మీ నంబర్ నాకు ఒకటి ఇస్తే మేము ఉండిపోతాము అని చెప్పారు. సో ఎలా వద్దనుకున్నారు? నీకు ఉండాలని ఉంటేనా? నాకు ఉండాలని ఉంది. ఎన్ని 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 దారుణాలు సార్. మరి ఎందుకు ఇచ్చేసావు ప్రియాంక? అన్నారు వద్దనుకున్న టీం కి పోయి నేనెలా ఉండాలి? పాలనన్న ఫామ్ అవ్వనీయకుండా ఉండాల్సింది కదా. వాడిని చంపితే నాకు ఎంత ఇస్తావు? ₹1 ఎప్పుడైనా చూసావరా? లేదు. మీ నలుగురికి 21 ఫామ్ అయింది. మరి ఏంటి డిస్ప్యూట్? ఈమె ఎందుకు ఫామ్ అవ్వలా? వాళ్ళు డినై చేస్తున్నారు. మాకు రోహిత్ కావాలి, మాకు రోహిత్ కావాలి. అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని, కరెక్ట్ గా ఏదో గోలని. మంచి విషయం ఏంటంటే 4 టీమ్స్ ఫామ్ అవ్వడం. మీరెందుకు ఫామ్ అవ్వలేకపోయారు అని అనుకుంటున్నారు, నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా? రోహిత్ కంటే నేను వీక్ అనుకోని నన్ను రోహిత్ కంటే కన్సిడర్ చేస్తాను. కన్ఫర్మే కదా. మరి ఇంతకు ముందు దీంట్లో నువ్వు రోహిత్ కంటే బెటర్ అని నువ్వే చెప్పు. ఏదో తేడాగా ఉందేంటి? లాస్ అయ్యామనేటువంటి ఒక నాకు అదంటే ఒక మచ్చ వస్తుంది అని చెప్పేసి ఈ అగ్ని పరీక్ష స్టేజ్ మీద కూడా నీ అవసరం లేదు, వెళ్ళిపోమనంటే వెళ్ళిపోతావు ప్రియా. రామకృష్ణ ఒక్కసారి కూడా అవ్వలేదు, ఆయనకు ఒక్కసారి అవకాశం ఎందుకు ఇవ్వలేదు మీరు? ఇస్తే అది టీం వర్క్ అవుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను చెప్పే మాట వినట్లేదు. ఒక ఛాన్స్ ఇస్తే తెలుస్తుందంటే లేదు, నువ్వు మాట్లాడలేవు అంటున్నారు. మరి నీకేమన్నా లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. మిగతా గేమ్ తొల్లబడిన నా అంత ఎవరు ఇక్కడ మైండ్ గేమ్ కానీ ఇంకా ఫిజికల్ కానీ ఎవరు నా అంత అలా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు? ఏడు సైడు వీడెదవని ఆవిడ తెలియదేంటి? మారే అంటున్నాం, ఎందుకు మార్చుకున్నారు అని అంటున్నాం. నిజంగా గెలిచి చూపించు, చూస్తారు ఒక ఫెంటాస్టిక్ లీడర్ అని అయ్యి చూపించు. రా భోజనాలు రెడీ అట, తిందా? నువ్వు కాకపోతే ఇంకెవరికి ఇస్తావు? ఎవరికి ఓటేస్తావు? రోహిత్ అండ్ అమన్స్. ఒక్క పేరు చెప్పు శాలిని. I'll give to గాయత్రి. ఇదేంటైతే? అరే నీ అబ్బా, ఏంటి శాలిని? నువ్వు కాకపోతే వాళ్ళిద్దరు ఆట అసలు నీ ఆర్గ్యుమెంట్ ఏంటో నీకు అర్థమవుతుందా? ఏం చెప్తున్నావో ఒకసారి ఇటు అంటున్నావు, ఒకసారి ఇటు. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. మరి టీం వర్క్ కి సంబంధించిన ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్. 1 మినిట్ ఎలా ఆడతారు అలాగా? హౌ కెన్ యు ఆపేవే, మాట్లాడు. కమ్ ఆన్, యు టెల్ మీ. ఇప్పుడు మాకు కావాల్సింది పర్ టీమ్ ఈ గేమ్ ఆడడానికి 3 మాత్రమే. ఇదేం కర్మరా దేవుడా. టీమ్స్ లో నుంచి ఒకరిని ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో తీసి అలా టీమ్ లోంచి బయటికి. అయన్నొద్దు, పాయింట్ కి రా. ఎవరిని తీసేస్తావు నీ టీమ్ లో నుంచి? అమన్. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. ఎవరు? సృష్టి. ఎందుకు? ఫిజికల్ లో చూసుకుంటే ఝాన్సీ సృష్టి సేమ్, బట్ మైండ్ గేమ్ లో అయితే ఝాన్సీ ఇస్ బెటర్. సో
సో అమ్మాయికి ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కానీ బుర్ర లేదా. నచ్చావు నాన్న, నీ ముఖంలో రాజయోగం కనిపిస్తోంది. వాళ్ళు 3 వచ్చినా ఒక్క స్టార్. ప్లేడ్ వెల్ బ్రో, ఐ లైక్. యాక్చువల్లీ స్పీడ్ చూస్తే రోహిత్ నంబర్ 1. నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాపరు కదా? ఒక విషయం చెప్పాలనుకున్నా, గ్రూప్ టాస్క్ ఇచ్చిన ప్రతిసారి నా టీమే విన్, నేనున్న టీమే విన్ అవుతుంది. నాకు చాలా హ్యాపీ. నవ్వెందుకు వస్తున్నారా మీకు? ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. స్టార్టింగ్ మ్యూజిక్ పెట్టండి. యాయో खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.